కొద్దిగా వెయిట్ చేయండి. ఫ్యాన్స్‌కి మాస్ ఫీస్ట్ ఇస్తా అంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. మీరు అస్సలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజే సాంగ్ ప్రోమో వచ్చేస్తుంది. పండగ చేసుకోండి అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. హాయ్ ఫ్రెండ్స్! మనం ఈరోజు ఈ వీడియోలో 'డ్రాగన్' సినిమాకి సంబంధించిన అప్డేటు, అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంక మనం మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే, అరే ఎక్కే దిగే కిక్కులోన దక్కేదే ముందే, అరే సచ్చేదాకా కిక్కే ఉండాలే. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 'ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా' సాంగ్ కి సంబంధించిన ప్రోమో కట్ ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రం 4:36 మన ముందుకైతే వస్తుంది. ఇంక దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ఏదైతే ఉందో మార్చ్ 12న మన ముందుకైతే వస్తదన్నమాట. దీన్ని అనౌన్స్ చేస్తూనే ఒక స్పెషల్ పోస్టర్ అయితే ఇందాక వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గారు ఎటైర్ చూసుకున్న, ఆ హెడ్‌ఏక్ కట్టుకున్న బ్యాండ్ చూసుకున్నా, నాకైతే ప్యూర్‌లీ గుడుంబా శంకర్ వైబ్స్ అయితే వచ్చినియి. దాంట్లో ఒక పాట అయితే ఉంటది కదా! పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట, అంటే స్టార్టింగ్‌ల ఒక పాట అయితే ఉంటది. ఆ పాట నాకైతే ఇప్పుడైతే గుర్తు రావట్లేదు. ఆ పాట ఏంటంటే, మళ్ళీ మళ్ళీ నా ఆ పాట అనమాట. సర్లేండి, సారీ ఏమన్నా మీకు ఫీల్ అయితే పాడినందుకు. ఆ పాటలో వైబ్ అయితే నాకైతే వచ్చింది. అంటే ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఈ సినిమా హైప్ ఎలా ఉంది కదా! దాన్ని ఇలా మార్చే పాట ఇదే అని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. ఈ పాటను రాసింది రామజోగయ్య శాస్త్రి గారు, పాడింది రామ్ మిరియాల గారు అనే టాక్ అయితే నడుస్తుంది. ఇప్పటి వరకు మీరు చూసుకుంటే రామ్ మిరియాల గారు పాడిన పాట ఫ్లాప్ అయినట్టు హిస్టరీలో అయితే లేదు. అన్ని చాట్ భాషలు అనమాట. అంటే వినగానే వైబ్ అయిపోయే పాటలు ఇవన్నీ. ఆయన పాడినయన్నీ కూడా. అదే కోవలోకి ఈ పాట కూడా వస్తంటున్నారు. కాబట్టి ఇన్‌స్టంట్ చాట్ భాషను అయితే మనమైతే రాసి పెట్టుకోవచ్చు. చాట్ భాషే. ఎందుకంటే ఆల్రెడీ లీక్ అయిన పాటని మనందరం ఇన్నాం. ఆ పాట అదిరిపోద్ది. ఆ పాటను పాడింది లీక్ అయిన దాంట్లో మన డీఎస్‌పీ గారు. కానీ అది లీక్డ్ సాంగ్. జస్ట్ అంటే ఆ ట్యూన్ సెట్ చేసే సాంగు. ఒరిజినల్ మాత్రం మన రామ్ మిరియాల గారైతే పాడారంట. దానికి సంబంధించిన ప్రోమో ఈరోజు సాయంత్రం మన ముందుకైతే వస్తది. అయితే ఆ ప్రోమోలో పవన్ కళ్యాణ్ గారిది ఒక హుక్ స్టెప్ అయితే పెట్టారంట. ఆ హుక్ స్టెప్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా మొత్తం కూడా తగలబడిపోద్ది. అలాంటి హుక్ స్టెప్ అయితే వీళ్ళైతే పెట్టారంట. ఆల్రెడీ 'దేఖ్ లేంగే సాలా'లో మన పవన్ కళ్యాణ్ గారి డాన్స్ ఎలా ఉందో మనమైతే చూసాం. అంతకంటే ఎక్కువగా హైప్ తెప్పించే పాట అన్నమాట ఇది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోండి. 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 సాయంత్రం 4:36కి అదిరిపోయే ప్రోమో మన ముందుకైతే వస్తే, ఆల్రెడీ ఈ సాంగ్ లో ఉన్న కొన్ని లిరిక్స్ మన హరిశంకర్ గారు అయితే పోస్ట్ చేశారు. ఒకసారి అదైతే చూడండి. ఇంక ఇది పక్కన పెడితే మార్చి 12వ తారీఖున ఈ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఇంకా మార్చి 15వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెట్టే యోచనలో వీళ్ళైతే ఉన్నారు. మాక్సిమం ట్రైలర్ కట్ కూడా ఆ రోజు రిలీజ్ చేస్తారు. అంటే సినిమా మార్చి 19న రిలీజ్, ట్రైలర్ కట్ ఏమో కరెక్ట్ గా 4 రోజుల ముందైతే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. మరి అది ఎంత బూస్ట్ ఇస్తుంది అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ యాక్చువల్ గా ఈ కాలరే యాత్ర పాట ఏదైతే ఉందో దీన్ని సెకండ్ సింగిల్ గానే వీళ్ళైతే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా రాసిన పాట అది ఉంది కదా, ఎడబట్టుకుంటే తొడగొట్టినట్టే, ఆ పాటనైతే వీళ్ళైతే సెకండ్ సింగిల్ లాగా అయితే రిలీజ్ చేశారు. దాన్ని థర్డ్ సింగిల్ లాగా అయితే రిలీజ్ చేసి ఈ పాటని అనుకున్న విధంగానే సెకండ్ సింగిల్ లాగా రిలీజ్ చేసుంటే ఈ సినిమాకి ఇప్పటికే మంచి హైప్ అయితే క్రియేట్ అయిపోయేది. కానీ ఇప్పటికి పోయిందేమీ లేదు. సినిమాకి రిలీజ్‌కి ఇంకా 9 రోజులు అయితే ఉంది. ఈ 9 రోజులు కూడా మామూలు బ్యాటింగ్ ఉండదన్నమాట. అప్డేట్స్ మీద అప్డేట్స్, పోస్టర్ల మీద పోస్టర్‌లు, ఈ సాంగ్, దాని తర్వాత ట్రైలర్, దాని తర్వాత ఇంకో సాంగ్, దాని తర్వాత సినిమా అయితే రిలీజ్ అయిపోద్ది. బెనిఫిట్ షోలు అయితే ఏస్తారు. ప్రీమియర్ షోలు అయితే ఉండవు. మరి అదన్నమాట మ్యాటరు. T20 లాగైతే ఉంటది ఈ 10 రోజులు కూడా. మరి అది. ఇంక ఇది పక్కన పెడితే 'డ్రాగన్' సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు. ఎగ్జాక్ట్ గా ఈ పిక్ చూసిన తర్వాత నా మైండ్ లోకి వచ్చిన లిరిక్స్ అయితే ఇవే అనమాట. మొన్నే అనుకుంటా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ అయితే వెళ్ళారు. అక్కడ తీసిన పిక్ ఇది. యాక్చువల్ గా మే 19th వరకు ఆయన బయట కనపడకూడదు అనుకున్నారు. కానీ ఈ ఓపెనింగ్ కి వస్తానని ఆయన ఎప్పుడో మాట అయితే ఇచ్చారు. ఆ మాట ఇవ్వడం వల్ల మొన్న అయితే బయటికి రావాల్సి వచ్చింది. ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఎక్కడ ఆయన అయితే కనపడరు అనమాట. ఇంక ఇది పక్కన పెడితే ఒక్కసారి ఆ లుక్ చూసుకుంటే నాకు వెంటనే 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని ఎన్టీఆర్ గారు అయితే గుర్తొచ్చారు. ఆ బియర్డ్ షేప్ అయితే నాకు అలాగే అనిపించింది.
కానీ హెయిర్ స్టైల్ అయితే టోటల్లీ డిఫరెంట్ అనమాట. కోర్స్ ఇది క్యాజువల్ ఆఫ్‌లైన్ పిక్ కాబట్టి సినిమాలో ఎలా ఉంటదో మనకైతే తెలీదు. కానీ నాకైతే 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని ఎన్టీఆర్ గారి లుక్ అయితే నాకైతే గుర్తొచ్చింది. అంటే ఎన్టీఆర్ గారు 'నాన్నకు ప్రేమతో' సినిమాలో క్లాసీ లుక్‌లో అయితే ఉంటారు. అదే లుక్కు మ్యాసీగా ఉంటే ఎలా ఉంటదో నాకు ఇప్పుడు ఎన్టీఆర్ గారైతే అలా కనపడ్డారు. నిజంగా అదిరిపోయాడనే చెప్పాలి. అంటే రీసెంట్‌గానే షూటింగ్ అయితే ఎళ్ళొచ్చారు. మాక్సిమం ఇదే లుక్‌లో ఎన్టీఆర్ గారు సినిమాలో కూడా కనపడుండొచ్చు. కొన్ని చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకిది పక్కన పెడితే యాక్చువల్‌గా వీళ్ళు షూటింగ్‌కి జార్డన్ కంట్రీ అయితే ఎళ్లారు. డెజర్ట్‌లో షూటింగ్ చేయడానికైతే వీళ్ళైతే ఎళ్లారు. అయితే ఇప్పుడు అక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో వార్ అయితే జరుగుతుంది కదా! సేఫ్టీ మెజర్స్ కోసం వీళ్ళైతే సగంలోనే షూటింగ్ అయితే ఆపేసుకొని ఇండియాకైతే వచ్చేసారు. ఆ మిగిలిన పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో వేరే దేశంలో తీయడానికైతే ప్రశాంత్ నీల్ గారైతే ప్లాన్ చేస్తున్నారు. లేకపోతే ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్ళి వీళ్ళైతే షూటింగ్ అయితే చేస్తారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఒక ఫైట్ సీక్వెన్స్ తీయడానికైతే ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ ఏదైతే ఉందో మాక్సిమం నెక్స్ట్ వీక్‌లో అయితే వీళ్ళైతే స్టార్ట్ చేస్తారు. మార్చ్ 22 నుంచి ఒక 10 రోజులైతే ఈ షూటింగ్ అయితే జరిగిద్దంట. ఇంకా దాని తర్వాత ఈ ఫైట్ సీక్వెన్స్ తీయటం అయిపోయిన తర్వాత శ్రీలంకకైతే వెళ్ళి వీళ్ళైతే అక్కడ షూటింగ్ అయితే చేసుకుంటారంట. మీరిక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ కంట్రీస్‌లో అంటే మన ఇండియా కాకుండా అబ్రాడ్ కంట్రీస్‌లో వీళ్ళైతే షూటింగ్ ఎక్కువగా అయితే చేస్తున్నారు. ఈ సినిమా స్టోరీ స్కేల్ కూడా అదే విధంగా అయితే ఉండబోతుంది. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మాఫియా డాన్ టైప్‌లో ఈ సినిమాలో అయితే కనపడతారు. నిజంగా ఫ్యాన్స్‌కి అయితే పూనకాలు వచ్చే విధంగా ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో అయితే ఉండబోతుంది. ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారి కాంబినేషనే ఊరమాస్ అనమాట. ఖచ్చితంగా మ్యాచ్ సంభవాన్ని అయితే మనం అయితే ఖచ్చితంగా చూస్తాం. ఇంకా వీళ్ళు పార్ట్ 1తో పాటు పార్ట్ 2కి సంబంధించిన సీన్స్ కూడా షూటింగ్ అయితే చేస్తున్నారనమాట. అంటే పార్ట్ 1 రిలీజ్ అయిన కొన్ని నెలల గ్యాప్‌లోనే పార్ట్ 2ని రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'ధురంధర్ 1' వచ్చిన కొన్ని నెలల్లోనే 'ధురంధర్ 2' అయితే రిలీజ్ అయిపోతుంది కదా! ఆ విధంగా ఎటువంటి గ్యాప్ లేకుండా, హైప్ తగ్గకుండా అదే ఊపులో పార్ట్ 2ని కూడా రిలీజ్ చేసే ప్లానింగ్‌లో వీళ్ళైతే ఉన్నారు. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో గానీ వచ్చిన తర్వాత వెంటనే 'డ్రాగన్' పార్ట్ 1, పార్ట్ 2లు అయితే వరుసపెట్టి అయితే వచ్చేస్తే మాస్ లవర్స్‌కి కావచ్చు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి కావచ్చు పండగ లాంటి వాతావరణం అయితే రాబోతుంది. 2027లో ఇదైతే జరిగిద్ది. మరి అదనమాట మ్యాటరు. ఈ వీడియోలో మనం 'డ్రాగన్' సినిమాకి సంబంధించిన అప్డేట్స్, అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.